హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మనందరికీ కూడా మార్కెట్లో ఒక మూమెంట్ అయితే వస్తుందన్నమాట. పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ న్యూస్ వచ్చేటప్పుడు, లేదంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పుడు, లేదంటే మనకు బడ్జెట్ ఉంటుంది కదా. సో ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, ఈ స్టాక్ అనేది పెరుగుతుందా లేదంటే పడుతుందా, లేదా పర్టికులర్ ఇండెక్స్ నిఫ్టీ పెరుగుతుందా పడుతుందా. సో ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ముందు మార్కెట్ ఎటు వెళ్తుందో మనకు తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటాం అనమాట. సో ఇలాంటి కన్ఫ్యూజన్తో మనం అసలు కాల్ బై చేయాలా లేదంటే పుట్ బై చేయాలా తెలియక కన్ఫ్యూజన్లో చాలామంది ట్రేడ్స్ అయితే మిస్ చేస్తారు. బట్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ చెప్పేది ఏంటంటే, వై నాట్ బాత్, రెండు ఎందుకు చేయకూడదు, కాల్ అండ్ పుట్ రెండు ఎందుకు కొనకూడదు. సో ఇక్కడే మనకి ఎంటర్ అవుతుంది లాంగ్ స్ట్రాటజీ అనమాట. ఒక స్మార్ట్ బ్రేక్అవుట్ ట్రేడ్కి ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ అనేది ఒక మంచి టూల్గా అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లాంగ్ స్ట్రాటజీ గురించి అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. మొదటిగా మనం అసలు లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే కాల్ ఆప్షన్, అదేవిధంగా పుట్ ఆప్షన్. సో ఈ రెండు ఆప్షన్స్ని మనం సేమ్ స్ట్రైక్, అదేవిధంగా సేమ్ ఎక్స్పైరీతో బై చేయాలన్నమాట ఒకేసారి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం కాల్ ఆప్షన్, అదేవిధంగా పుట్ ఆప్షన్ రెండు కూడా ఒకే స్ట్రైక్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని సేమ్ ఒకే ఎక్స్పైరీలో మనం రెండింటిని బై చేస్తాం అనమాట. కాల్ బై చేస్తాం, అదేవిధంగా పుట్ కూడా బై చేస్తాం. ఈ స్ట్రాటజీని మనం లాంగ్ స్ట్రాటజీ అనేది చెప్తాం అనమాట. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కూడా ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీలో స్ట్రైక్ ప్రైస్ని చూస్ చేసుకునేటప్పుడు ఎట్ ద మనీ ఏటీఎం స్ట్రైక్ని మాత్రమే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఎట్ ద మనీ స్ట్రైక్ అయితే చూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి మనకి ఏదైనా డైరెక్షన్ ఏమైనా తెలిసి ఉండాలి. మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది అవసరం లేదన్నమాట. డైరెక్షన్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. అది ఎటు వెళ్ళినా మనకైతే ప్రాఫిట్ వస్తుంది, పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా. సో బట్ అది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది అయితే, ఎంత రిస్క్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ముందు మాట్లాడుకోబోతున్నాం. అయితే మనకు ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయంటే ఓన్లీ బిగ్ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిఫ్టీ 25,000 దగ్గర ఉందనుకుందాం. సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో సంథింగ్ ట్రంప్ ఏదో న్యూస్ ఏదో తీసుకొస్తున్నాడు, లేదంటే ట్రేడ్ డీల్స్ ఏదో చెప్తున్నాడు. సో ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు అయితే ట్రేడ్ డీల్స్ రిలేటెడ్ అగ్రిమెంట్ అయితే ఉంది. అయితే పాజిటివ్ ఉంటుంది, లేదంటే నెగిటివ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. సో మార్కెట్ అనేది పైకన్నా మూవ్ అవుతుంది, లేదా కిందకైనా సరే మూవ్ అవుతుంది అన్నమాట. సో ఎటు వెళ్తుంది మనకు తెలియదు. సో ఇలాంటి టైంలోనే మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం అన్నమాట. 25,000 లాంగ్ స్ట్రాటజీ అయితే మనం స్ట్రాటజీని డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఈ స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం అనమాట. సో మొదటిగా మనం ఈ స్ట్రాటజీని ఏదైనా బిగ్ న్యూస్ ఉన్నప్పుడు, అంటే ఏంటి, ఎర్నింగ్స్ కానీ, బడ్జెట్ కానీ, అదేవిధంగా మనకు ఫెడ్ పాలసీ కానీ, మన ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్ కానీ, ఎలక్షన్స్ కానీ, సో ఇలాంటి మేజర్ న్యూస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ ఎటో సైడ్ అయితే మూవ్ అవుతుంది. either డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ మనకు తెలియదు. సో అప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం టెక్నికల్ అనాలిసిస్ బ్రేక్అవుట్లు అయితే ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు అనమాట. ఒక టెక్నికల్ అనాలిసిస్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటంటే, మనకు ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కానీ, వెజ్ ప్యాటర్న్స్ కానీ, ఫ్లాగ్ ప్యాటర్న్స్ కానీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉందనుకున్నాం. సో ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, సో ఈ ఏరియాలో మనం ఇలాంటి అంటే ఒక మూమెంట్ ఏదైనా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అయితే జరుగుతుంది. అప్పుడు ఈవెన్ పైకి మూవ్ అయ్యి మనకి డౌన్ కూడా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎటు వెళ్తుంది మనకు తెలియలేని టైంలో, మనకెందుకు ఈ యొక్క అనాలిసిస్తో మనం పెద్దగా చేయడం మనకు రాలేని టైంలో, సో ఈ స్ట్రాటజీస్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా మనకు టెక్నికల్ అనాలిసిస్ బ్రేక్అవుట్స్లో కూడా ఈ స్ట్రాటజీ అయితే యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు డైరెక్షన్ తెలియకుండా బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తామో, సో ఆ సిచ్యువేషన్లో ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ అనేది ఒక సేఫెస్ట్ వే ఆఫ్ స్ట్రాటజీ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ యొక్క స్ట్రాటజీని మన యొక్క ఆప్స్ట్రా ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసి మీకు దాని యొక్క పే ఆఫ్ చార్ట్ని, అదేవిధంగా బ్రేక్ ఈవెన్ లెవెల్స్ని, అదేవిధంగా రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని మనం అనలైజ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది మన యొక్క ఆప్స్ట్రా ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ అనమాట. సో ఇక్కడ మనకు నిఫ్టీ అయితే ఉంది. మనం ఇక్కడ ఏదైనా ఇండెక్స్ కానీ, స్టాక్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ నేను ఈ జూలై మంత్ కాంట్రాక్ట్ నేను తీసుకుంటాను అనమాట ఆప్షన్స్. ఇప్పుడు మనం లాంగ్ స్ట్రాటజీ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు రెండు దారులు అయితే ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీ తీసుకోవచ్చు, లేదా ఈ స్ట్రాటజీని మనం ఓన్గా కూడా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్లో మీకు ఏ విధంగా యూజ్ చేయాలో మీకు తెలియలేనట్లయితే, ఆల్రెడీ నేను ఆప్స్ట్రా స్ట్రాటజీ బిల్డర్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను అనమాట. ఒకవేళ మీరు ఆ యొక్క వీడియో చూడలేనట్టయితే నేను పైన కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. లేదా మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఆప్స్ట్రా ఫుల్ వెబ్సైట్ ట్యూటోరియల్ అయితే
ఉంటది. సో, అక్కడ మీకు ఈ వీడియో అయితే అవైలబుల్‌గా ఉంటదనమాట. మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనకిక్కడ బుల్లిష్ స్ట్రాటజీస్ అదేవిధంగా బేరిష్ అదేవిధంగా నాన్ డైరెక్షనల్ ఉంది కదా! ఇక్కడ మనకు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అంటే మనకు డైరెక్షన్ ఎటు ఉంటదో తెలియదు కాబట్టి నాన్ డైరెక్షనల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్ట్రాటజీస్ అయితే ఇక్కడ ఉంటాయనమాట. సో, ఇక్కడ ఫస్ట్‌లోనే మనకు లాంగ్ స్ట్రాటజీ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి స్ట్రాటజీ అనేది ఓపెన్ అవుద్ది. ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ వచ్చేసి 57,100 ఉంది. సో, ఆ యొక్క స్ట్రైక్‌ని మనకు చూపిస్తుందన్నమాట. అంటే ఇదే మనకు ఎట్ ద మనీ స్ట్రైక్. సో, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఒక లాంగ్ స్ట్రాటజీని నంబర్ ఆఫ్ లాట్స్ అంటే నాకు ఒక లాట్ కావాలా, 2 లాట్లు కావాలా. సో, ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ రిలేటెడ్ మనం ఎంటర్ చేసి డైరెక్ట్‌గా బై చేస్తే మనకు స్ట్రాటజీ అయితే డిప్లాయ్ అయిపోద్దన్నమాట. సో, ఇక్కడ నేను క్వాంటిటీ 1 పెట్టి నేను ఇక్కడ బై చేస్తాను. మనకు స్ట్రాటజీ అయితే ఇక్కడ వచ్చేసింది. సో, ఇది మనకు లాంగ్ స్ట్రాటజీ. సో, లాంగ్ స్ట్రాటజీలో మనం 2 లెగ్స్ 57,100 కాల్ అదేవిధంగా సేమ్ స్ట్రైక్, సేమ్ ఎక్స్పైరీ పుట్ కూడా మనం 2 బై చేయడం జరిగిందనమాట. సో, దీనికి టోటల్ మార్జిన్ ఎంత అవుతుంది? సో, ప్రీమియం ఎంతైతే ఉందో సో, అదే ప్రీమియం మనం ఇక్కడ పే చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ మనకు ప్రీమియం కాల్ వచ్చేసి రూ. 810 ఉంది. అదేవిధంగా పుట్ వచ్చేసి రూ. 790 వరకు కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎట్ ద మనీ స్ట్రైక్ దగ్గర 2 కాల్ అండ్ పుట్ ఇంచుమించు ఒకే ప్రైస్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే ఆఫ్ చార్ట్ ఉంది కదా! ఇక్కడ పే ఆఫ్ చార్ట్‌లో మనకి ఏం చూపిస్తుందంటే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకున్నా మనకి ఎంత ప్రాఫిట్ వస్తది. అదేవిధంగా డౌన్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తది. లేదా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడే గనుక ఉంటే మనకి ఎంత లాస్ వస్తది అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకు మాక్సిమం ప్రాఫిట్ అన్‌డిఫైన్డ్ అంటే మనకి అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటది. అంటే మార్కెట్ ఇటు సైడ్ మూవ్ అయినా గానీ మనకు ప్రాఫిట్ అయితే వస్తది. కానీ మార్కెట్ గనుక మూవ్ అవ్వలేదా అంటే మన అనాలిసిస్ రాంగ్ అయినా లేదంటే పెద్ద న్యూస్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత న్యూస్ రాకపోయినా గానీ సో, మార్కెట్స్ అక్కడే ట్రేడ్ అవుతాయి కాబట్టి మనకి కాల్ సైడ్ అదేవిధంగా పుట్ సైడ్ కూడా లాస్ ఉంటదన్నమాట. ఓకే. ఇక్కడ మనం మాక్సిమం లాస్ ఎంత లాస్ అవుతాం? మనం మాక్సిమం లాస్ అయితే గనక ఏదైతే మనం ప్రీమియం పే చేస్తున్నామో టోటల్ పుట్ కాల్ సో, టోటల్ అంతా కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎక్కడ అది? మనం ఎక్కడైతే స్ట్రైక్ 57,100లో మనం ఎంటర్ అయ్యామో అదే స్ట్రైకు అదే రేట్‌లో సేమ్ రూ. 1 అటు ఇటు కాకుండా మార్కెట్ గనుక అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్‌పైరీ అంటే 31 జూలైకి 57,100 దగ్గర గాని క్లోజ్ అయిందనుకోండి. సో, నాకు మాక్సిమం లాస్ అయితే ఎంత ఉంటది. అంటే నేను పెట్టిందంతా పోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ మూవ్ అయిందనుకుందాం. అంటే 57,600కి మూవ్ అయిందనుకోండి. సో, ఇక్కడ మనకి ఎంత లాస్ వస్తది? 39,000 వరకు కూడా లాస్ వస్తుందన్నమాట. అంటే మనకు కాస్త అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి కాల్‌లో ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటది. అంటే ప్రాఫిట్ కాదు బట్ కాల్ ప్రీమియం అనేది 0 అవ్వదు కదా! ఎందుకంటే దాని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూలో అయితే అది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి 57,100కి 600కి ఎంత డిఫరెన్స్ ఉంది? 500. సో, ఆ 500 రూపీస్ అనేది కాల్‌లో ఉంటదన్నమాట. సో, ఈ విధంగా ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ అయితే వర్క్ అవుతదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ చూపిస్తున్నారు. అంటే మనకి ఎక్కడి నుంచి ప్రాఫిట్ స్టార్ట్ అవుతది. అప్ సైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? 58,700 పైన మార్కెట్ క్లోజ్ అయితేనే మనకు ప్రాఫిట్‌లో ఉంటాం. మార్కెట్ ఇక్కడి నుంచి మూవ్ అయ్యి 58,700 అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంటదంటే కాల్‌లో ప్రీమియం అదేవిధంగా పుట్ ఆప్షన్‌లో ప్రీమియం. ఈ 2 ప్రీమియమ్స్ మనం కంబైన్ చేసి ఈ స్ట్రైక్‌కి యాడ్ చేస్తే అంత వస్తదన్నమాట. అర్థమైంది కదా! సో, ఈ విధంగా మనకు అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ 58,700 అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ 55,500. సో, ఈ యొక్క డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ మనం ఎలా చూడాలంటే ఈ యొక్క కాల్ ప్రీమియం ప్లస్ పుట్ ప్రీమియం ఈ 2 ప్రీమియంను మనం కలిపి ఈ యొక్క స్ట్రైక్‌లో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ అయితే వస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇదైతే మనకు లాంగ్ స్ట్రాటజీ గురించి అయితే పే ఆఫ్ చార్ట్‌ని ఎలా చూడాలనేది. సో, ఇప్పుడు నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ జోన్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో, ఇక్కడ మనకు మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటది? ఈ యొక్క స్ట్రాటజీలో మాక్సిమం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు అన్‌లిమిటెడ్. మనం స్ట్రాటజీ ఎంటర్ అయిన తర్వాత ప్రైస్ ఎంత మూవ్ అయినా అప్ సైడ్ మనకు అంత ప్రాఫిట్ వస్తది. అదేవిధంగా డౌన్ సైడ్ మనకి ఎంత మూవ్ అయినా అంత ప్రాఫిట్ వస్తది. అది ఎంతన్నా వెళ్ళనివ్వండి డౌన్ సైడ్. సో, మనకు ప్రాఫిట్ వస్తా ఉంటదన్నమాట. ఓకే. అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ అయితే ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు మాక్సిమం లాస్ మనకి ఎంత ఉంటది? ఏదైతే మనం టోటల్ ప్రీమియం పే చేసామో అదనమాట. టోటల్ ప్రీమియం పేడ్. ఇప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ ఏంటి ఈ స్ట్రాటజీలో? బ్రేక్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే స్ట్రైక్ ఎంటర్ అవుతున్నామో స్ట్రైక్ ప్లస్ టోటల్ ప్రీమియం. సో, ఈ యొక్క స్ట్రైక్ ప్లస్ టోటల్ ప్రీమియం అనేది మనకు అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ అయితే ఉంటదన్నమాట. అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ అంటే మనకు ఏ ఏరియాలో అప్ సైడ్ మనకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతది. ఇప్పుడు మనకు డౌన్ సైడ్ అనుకోండి స్ట్రైక్ మైనస్ టోటల్ ప్రీమియం. సో, ఇది మనకు డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ ఇస్తది. అయితే మనం మాక్సిమం మొత్తం లాస్ ఎప్పుడవుతామంటే మనం ఏదైతే స్ట్రైక్ ఎంటర్ అయ్యామో ఆ స్ట్రైక్ ఏరియాలో అంటే ఆ స్ట్రైక్ దగ్గర క్లోజ్ అయిందనుకోండి. సో, అక్కడ మనకు మాక్సిమం లాస్ అయితే వస్తదన్నమాట.
సో ఫ్రెండ్స్ ఇదైతే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ జోన్స్ అయితే ఈ విధంగా ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీలు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ స్ట్రాటజీలో పాజిటివ్ ఏంటంటే మనకు మార్కెట్లో డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు గెస్ డైరెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్ట్రాటజీలో అనదర్ పాజిటివ్ మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మనకు ప్రాఫిట్ ఒకవేళ వచ్చిందనుకోండి, సో హ్యూజ్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్. అండ్ ఈ స్ట్రాటజీ మనకు బ్రేక్అవుట్ ట్రేడింగ్లో మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. టెక్నికల్ అనాలిసిస్లో బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రేక్అవుట్స్ అప్పుడు మనం కనుక స్ట్రాటజీని డిప్లాయ్ చేసాం అనుకోండి, మనకు మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ టైంలో మనకు ఐవీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. న్యూస్లో అనుకోండి ఎంప్లాయిడ్ వాలటిలిటీ బాగా హైగా ఉంటుంది, సో మనకు హై ప్రీమియమ్స్ ఉంటాయి. బట్ ఇలాంటి బ్రేక్అవుట్స్లో మనకు ప్రీమియమ్స్ అనేది అంతగా పెరగవు అనమాట. సో స్ట్రాటజీ మనకు ఎక్సలెంట్ ఫర్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనమాట. అండ్ ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్ స్ట్రాటజీ అనమాట ఇంప్లిమెంట్ చేయడానికి. సో సింపుల్ టు ఇంప్లిమెంట్, రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. అంటే ఎవరైనా సరే ఈజీగా మార్కెట్లో బిగినర్స్ కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ కాన్స్, నెగిటివ్ విషయానికి వస్తే ఇది కాస్త ఎక్స్పెన్సివ్ స్ట్రాటజీ. ఎందుకంటే అట్ ద మనీ ప్రీమియమ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. మ్యాక్సిమం హై ప్రీమియమ్స్ అన్నీ కూడా ఏటీఎం దగ్గర ఉంటాయి అనమాట. అండ్ రెండోది ఏంటంటే ఈ స్ట్రాటజీ యొక్క కాన్ టైం డికే అనమాట, థీటా. సో ఈ టైం డికే అనేది మనకు బాత్ కాల్ అండ్ పుట్ లెగ్స్ని రెండింటిని కూడా తినేస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయింది అనుకోండి, సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యి, లేదంటే ఫేక్ బ్రేక్అవుట్స్ ఇచ్చింది అనుకోండి, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ రివర్స్ ఆ జోన్లోకి వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, సో మనకు లాస్ అనేది చాలా హై ఉంటుంది అనమాట. ఎందుకంటే థీటా డికే అనేది చాలా హైలో ఉండడం వల్ల మనకు రెండు కాల్ అండ్ పుట్లోని కూడా ప్రీమియమ్స్ అయితే హెవీగా ఫాల్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు మనం లాస్ అయితే అవుతాం. అండ్ మూడోది ఏంటంటే ఖచ్చితంగా ఈ స్ట్రాటజీలో మనం ప్రాఫిట్స్ తీయాలంటే 100% స్ట్రాంగ్ మూమెంట్ అయితే ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మూమెంట్ కావాల్సిందే. నేను కొంచెం స్లోగా వెళ్తానన్నా సరే పని అవ్వదు. ఆ మూమెంట్ అనేది మనకు వెరీ స్ట్రాంగ్ మూమెంట్ ఉండాలి. అంతేగాని మనకు ప్రైస్ అనేది స్లోగా నత్తనడకలో నడిచింది అనుకోండి, అని సరే మనకు ప్రాఫిట్స్ రావు. ఎందుకంటే ఇది వెళ్ళే టైంకి ఆ రేంజ్ మన యొక్క బ్రేక్ ఈవెన్ రేంజ్కి వెళ్ళే టైంకి ఒక సైడ్ నుంచి థీటా తినేస్తుంది, ఇంకో సైడ్ నుంచి పెరుగుతుంది. కానీ మన స్ట్రాటజీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు అన్నమాట. మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే రావడానికి అవకాశం ఉండదు. మూవ్ అనేది సడన్గా తీసుకోవాలి, అప్ సైడ్ లేదా డౌన్ సైడ్. సో మనకు షార్ప్ ఫాల్ అండ్ షార్ప్ ర్యాలీ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అంతేకాని స్లో మూమెంట్స్లో మనం థీటాకి అయితే బలైపోవాల్సింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఈ స్ట్రాటజీ అనేది ఐవి ఎప్పుడైతే ఉంటుందో, ఇంప్లాయిడ్ వాలటిలిటీ హైగా ఉండేటప్పుడు అయితే యూజ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఐవి ఉండేటప్పుడు ప్రీమియమ్స్ కూడా చాలా హైలో ఉంటాయి. ఐవి అంటే మనకు ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే సంథింగ్ ఇది జరగబోతుందని చెప్పి సెల్లర్స్ ఎక్కువ రేట్ కోట్ చేస్తారు ఆప్షన్స్కి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో ఆ టైంలో మనం ఎంటర్ అనుకోండి, థీటా అనేది ఈజీగా మనకు నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే, అంటే న్యూస్ అనేది పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదనుకోండి, సో హెవీ ప్రీమియం ఫాల్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకని మనకు ఐవి అనేది ఎక్కువ ఉండేటప్పుడు ఈ స్ట్రాటజీ అంతగా పనిచేయదు అనమాట. సో ఫ్రెండ్స్ ఇవైతే ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ రిలేటెడ్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, అదేవిధంగా ఈ స్ట్రాటజీని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఈ స్ట్రాటజీ యొక్క బ్రేక్ ఈవెన్ లెవెల్స్ ఏంటి, అదేవిధంగా పిఎఫ్ చార్ట్ ఎలా అనలైజ్ చేయాలి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క లాంగ్ స్ట్రాటజీ మీకు క్లియర్గా అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అదేవిధంగా ఈ యొక్క స్ట్రాటజీ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కనుక మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అయితే ఇప్పుడే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ యూజ్ చేసి మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ అనదర్ మంచి స్ట్రాటజీ వీడియోలో అయితే కలుసుకుందాం.